భరించేటోడే భర్త అనే మాట ఎట్లా పుట్టిందో ఏమో గాని అదే నిజం అన్నట్టు మాట్లాడుతుంటారు మస్తు మంది. కానీ అందరు భర్తలు గట్లనే ఉండరు. కట్టుకున్న భార్య కాలం చేసినా కూడా ప్రేమ చూపించి ఆమెనే యాద్ చేసుకుంటా ఇది కదా అసలైన ప్రేమ అంటే అనిపిస్తారు. ఇగో అచ్చం ఈయన లెక్కనే చేసుకున్నందుకు ఏం చేసినా ఎన్నన్నా పడుంటది అన్నట్టే భార్య అంటే ఇలువ లేకుండా చూసే భర్తలు ఎంతమంది లేరు లోకం మీద. అసొంటోలకు కళ్ళు తెరిపించే తీరు, భార్య భర్తల బంధం ఇలువంటే ఇది అని సూయిచ్చే తీరు ఈయన చేసిన పనికి సలాం చేయవలసిందే, చప్పట్లు కొట్టవలసిందే. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధారావుపేటలుండే వెంకటనారాయణ అనే ఈయన ఆర్ఎంపీ డాక్టరు. ఈయనకు భార్య సుజాత అంటే మస్తు పాయిరమట. మరి ఇలా ప్రేమ చూసి ఆ దేవుని కూడా కన్ను గుట్టిందో ఏం పాడు. 2013లోనే గుండెపోటు వచ్చి ఈయన భార్య జీవిడిచిందట. అప్పటి సంది ఆమె జ్ఞాపకాలతోనే బతుక్కుంటా ఆమెనే యాద్ చేసుకుంటుండట. ఆఖరికి ఆమె గుర్తుగా పొలం కాడ ఆమె గుడి కూడా కట్టించి అచ్చం ఆమున్నట్టే ఓ విగ్రహం కూడా పెట్టించి పూజలు చేస్తుండట. కావాలంటే ఆయన మాటలలోనే ఇనురి చెప్కరా అన్న. నా భార్య స్వర్గీయ శ్రీమతి సుజాత గారు తేదీ 6 తారీఖు 7 నెల 2023 రోజున పరమపదించారు. తను అకస్మాత్తుగా గుండెపోటుతో మరి భగవంతుడు టైం లేకుండా 15 నిమిషాల వ్యవధిలోనే చనిపోవడం జరిగింది. మా ఇద్దరే గుర్తుగా మాకు బాబు, తనకు సాఫ్ట్వేర్ చేస్తున్నారు. బాబుకు 2, ఒక బాబు పాప. పాప వయసు 2 సంవత్సరాలు, బాబు వయసు 7 సంవత్సరాలు. పాప ఆడపిల్ల అంటే చాలా ప్రేమగా ఉండేది. ఆ పాప కోసం చాలా దేవుళ్ళకు పట్టింది. తీరా ఆ పాప ఆళ్ళపాలు చూడకుండానే ఆమె మా నుంచి వీడిపోయింది. కానీ ఈ కుటుంబంలో ఎట్లయితే ఉందో తనని మాకు ఈ 10 కుటుంబాల దేవత లెక్క మేము భావించాం. తన గుర్తుగా తను మర్చిపోవద్దు, తనని మరి మేము ఒక రూపంగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో మా వ్యవసాయ క్షేత్రంలో మరి జనాల నుండి విగ్రహం తెప్పించి చేయించి ప్రతిష్టం జరిగింది. ఈ రోజుల్లో చనిపోతే 10వ రోజే మర్చిపోతున్నాం. అలాంటి టైంలో తన రూపం చూస్తేనన్నా ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండదనే ఉద్దేశంతో మేము ఈ రూపం తయారు చేయడం జరిగింది. మరి సమాజంలో కూడా మానవులు తప్పుతున్న తరుణంలో ఎవరెవరికో నాయకులకు విగ్రహాలు పెడుతున్నాం. మరి మన దేవత మన ఇంట్లో మర్చిపోతే కనీసం రూపం లేకుండా కూడా చేస్తున్నాం. అలా కాకుండా మేము తనని ఎప్పుడు మర్చిపోద్దని మా కుటుంబ సభ్యుల సహకారంతో మరి మా బంధుమిత్రుల ప్రోత్సాహంతో మరి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విన్నారు కదా, భార్య బతుకుండి అంత మంచిగున్నా కూడా మస్తు కథలు పడే మొగమోతే వాళ్ళు ఎంతమంది లేరు మన తాన. అసోంటిది ఉన్నప్పుడే కాదు లోకం ఇడిచిపెట్టి పోయినా గానీ ఆమెను మర్చిపోలేక ఇంత చేస్తుండంటే ఎంత గ్రేట్ చెప్పుర్రి. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా.